నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్. నేను మీ మెర్సీని. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే 8th క్లాస్ జాగ్రఫీ న్యూ సిలబస్ నుండి టోటల్ లెసన్స్ సంబంధించిన ప్రతి బిట్ పేజ్ నెంబర్స్తో సహా ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉన్నా లేకపోయినా ఈ ఒక్కటే ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉన్న ప్రతి బిట్ ఈ వీడియోలో ఇచ్చేసాను. మీరు మరలా ప్రత్యేకంగా టెక్స్ట్ బుక్ అయితే చదవనవసరం లేదు ఫ్రెండ్స్. మీరు వీలైతే నోట్బుక్లో రాసుకొని ఇవే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. కంటెంట్కి మరియు జీకేకి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈవీఎస్ అనేది ఎక్కడ వదలొద్దు ఫ్రెండ్స్. జీకేకి కూడా మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ అయిన వీడియోస్ మీకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఖచ్చితంగా ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్. మీ అమూల్యమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఒక్కరికైనా షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే సపోర్ట్ ద్వారా మీరు అడిగే ప్రతి వీడియో చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా చేయాలని తప్పన కూడా ఉంటుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్. మన అవసరాలను సంతృప్తిపరచడానికి ఉపయోగపడేది ఏదైనా వనరే. ఉదాహరణ త్రాగే నీరు, విద్యుత్, రిక్షా, పాఠ్యపుస్తకం, చిరుతిండి, తాజా కూరగాయలు. ఈ క్రింది వాటిలో వనరులకు ఉదాహరణ త్రాగే నీరు, విద్యుత్, రిక్షా, పాఠ్యపుస్తకం, చిరుతిండి, తాజా కూరగాయలు. వస్తువుకు గల ఉపయోగం లేదా ప్రయోజనం వలన దానికి ఒక విలువ వస్తుంది. విలువ అంటే వినియోగ అర్హత కలిగి ఉండడం. లోహాలు ఆర్థిక విలువ కలిగి ఉండవచ్చు. లోహాలు అందమైన ప్రకృతి దృశ్యం కలిగి ఉండకపోవచ్చు. ఏదైనా ఒక నూతన ఆలోచన లేదా ఆవిష్కరణపై ప్రత్యేక హక్కు పేటెంట్. ఇది పనులు చేయడం లేదా వస్తువు తయారు చేయడంలో ఉపయోగించే నూతన జ్ఞానం, నైపుణ్యం, సాంకేతికత. వస్తువులను వనరులుగా మార్చగల ముఖ్యమైన అంశాలు సమయం, సాంకేతికత. ఇవి నూతన వనరుల సృష్టికి దారితీస్తాయి. ప్రజల ఆలోచనలు, జ్ఞానం, ఆవిష్కరణలు. ప్రజలే అత్యంత ముఖ్యమైన వనరు. ఇతర ప్రక్రియలకు దారితీసేవి నిప్పును కనుగొనడం, వంట, చక్రం ఆవిష్కరణ. వనరులను సాధారణంగా ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? 3. సహజ వనరులు, మానవ నిర్మిత వనరులు, మానవ వనరులు. ప్రకృతి నుండి సహజంగా లభిస్తూ ఎక్కువ మార్పులకు లోను కాకుండా ఉపయోగించబడే వనరులను ఏమంటారు? సహజ వనరులు. ఈ క్రింది వాటిలో సహజ వనరులకు ఉదాహరణ పీల్చే గాలి, నదులు, సరస్సుల్లో నీరు, నేలలు, ఖనిజాలు. సహజ వనరులను స్థూలంగా ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? 2. 1. పునరుత్పాదక వనరులు, పునరుత్పాదకం కాని వనరులు. పునరుద్ధరించబడేవి లేదా త్వరగా భర్తీ చేయబడేవి పునరుత్పాదక వనరులు. ఈ క్రింది వాటిలో అపరిమితమైనవి సౌరశక్తి లేదా పవనశక్తి. ఈ క్రింది వాటిలో పరిమిత నిల్వలు పునరుత్పాదకం కాని వనరులు. క్రింది వానిలో పునరుత్పాదకం కాని వనరులకు ఉదాహరణ. ఎగ్జామ్లో అయితే ఉదాహరణ కానిదని అడిగాను. మీరు వాట్సాప్ గ్రూప్లో ఎగ్జామ్స్ రాయడానికి జాయిన్ అవ్వాలనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్లో పిన్ చేశానండి. దాని డీటెయిల్స్ మీరు వాటిని తెలుసుకొని వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోయి ఎగ్జామ్స్ అయితే రాసేయండి. ఇప్పటివరకు ప్రిపేర్ చేసినవన్నీ మీకు ఒకేసారి సెండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటి నుంచి వాళ్ళతో పాటు మీరు కూడా కంటిన్యూగా రాయొచ్చు. సో ఇప్పుడైతే క్వశ్చన్ క్రింది వానిలో పునరుత్పాదకం కాని వనరులకు ఉదాహరణ బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు. ఉపయోగించుకోవడానికి అందుబాటులో ఉన్న మొత్తం వనరుల నిల్వ. ఏ భౌతిక అంశాల ఆధారంగా సహజ వనరులు విస్తరించి ఉన్నాయి? భూభాగం, వాతావరణం, ఎత్తు. క్రింది వాటిలో మానవ నిర్మిత వనరు భవనాలు, వంతెనలు, రోడ్లు, యంత్రాలు, సాంకేతికత, వాహనాలు. ఇనుమును ఉపయోగించి ప్రజలు భవనాలు, వంతెనలు, రోడ్లు, యంత్రాలు, వాహనాలు వంటివి నిర్మిస్తారు. అందుకే వీటిని మానవ నిర్మిత వనరులు అంటారు. సాంకేతికత కూడా మానవ నిర్మిత వనరే. ఇనుము అనేది మానవ నిర్మిత వనరు. మానవ వనరు అనేది వ్యక్తుల సంఖ్య, సామర్థ్యాలను సూచిస్తుంది. భౌతిక పదార్థాన్ని విలువైన వనరుగా మార్చడంలో మానవ నైపుణ్యాలు సహాయపడతాయి. దీంట్లో అయితే క్వశ్చన్ ఏ సరైనది, బి సరికానిది, ఏ సరికానిది, బి సరైనది, ఏ బి రెండు సరైనవి, ఏ బి రెండు సరికానివి అని క్వశ్చన్లు అడిగాను. సో కొంచెం కన్ఫ్యూజ్ చేసి ఉంటాయి ఎగ్జామ్స్లో అయితే. ఇక్కడైతే డైరెక్టే బిట్ అయితే ఇచ్చేస్తాను, ఎందుకంటే మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఇవి చదివితే బాగుంటుంది. మానవులు లేదా ప్రజలు డాష్ మానవ వనరులు. ఈ క్రింది వానిలో ప్రత్యేక వనరుగా పరిగణించబడేది మానవులు. ప్రజలను విలువైన వనరులుగా తయారు చేయడానికి సహాయపడేవి విద్య, ఆరోగ్యం. ప్రజల నైపుణ్యాల నాణ్యతను మెరుగుపరచడం ద్వారా వారు మరిన్ని వనరులను సృష్టించగలిగేలా చేయడాన్ని ఏమంటారు? మానవ వనరుల అభివృద్ధి. వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ పునరుద్ధరించుకోవటానికి వాటికి సమయం ఇవ్వడాన్ని ఏమంటారు? వనరుల పరిరక్షణ. ప్రస్తుత అవసరాలకు వనరులను ఉపయోగించుకోవడం, భవిష్యత్తు కోసం వాటిని సంరక్షించుకోవడంలో సమతుల్యతను పాటించడాన్ని ఏమంటారు? సుస్థిర అభివృద్ధి. వనరులను సంరక్షించుకోవడంలో ప్రతి వ్యక్తి పాటించవలసిన కొన్ని మార్గాలు.
వస్తువుల వినియోగాన్ని తగ్గించుకోవడం, వస్తువుల పునర్వినియోగం, పునఃచక్రీయం. కాగితం, చెట్టు, విద్యుత్ డాష్. దీని నీరు, బొగ్గు. దీని అర్థం ఏంటంటే కాగితం తయారు చేయడానికి చాలా చెట్లను నరుకుతారు. సో కాగితం ఈస్ట్ చెట్టు. విద్యుత్ ఈస్ట్ డాష్ అంటే నీరు, బొగ్గు. నీరు, బొగ్గు నుండి విద్యుత్ అనేది వస్తుంది. సో అందుకు ఇలా అడిగారనమాట. నెక్స్ట్, సుస్థిరాభివృద్ధి సూత్రాలు. అన్ని జీవుల పట్ల గౌరవం, శ్రద్ధ కలిగి ఉండడం, భూమి యొక్క జీవశక్తి వైవిధ్యాన్ని కాపాడటం, మానవ జీవన నాణ్యతను మెరుగుపరచడం. క్రింది వాటిలో మానవ నిర్మిత వనరు ఏది? క్యాన్సర్ చికిత్సకు మందులు. పునరుత్పాదకం కాని వనరులు, పరిమిత నిల్వ ఉన్నవి. టాంజానియా దేశం ఏ ఖండంలో ఉంది? ఆఫ్రికా. భూమి ఉపరితలంపై మొత్తం వైశాల్యంలో భూమి లేదా నేల శాతం 30%. ప్రపంచంలో 90% జనాభాలో కేవలం ఎంత శాతం భూభాగంలో నివసిస్తున్నారు? 30%. వ్యవసాయానికి అనుకూలమైన భూములు, మైదానాలు మరియు నదీ లోయలు. భూమిని వ్యవసాయం, గనుల త్రవ్వకం, అడవుల పెంపకం, గృహ నిర్మాణం, రోడ్డు, పరిశ్రమల స్థాపన మొదలగు అనేక రకాల ప్రయోజనం కోసం ఉపయోగించేదాన్ని ఏమంటారు? భూ వినియోగం. క్రింది వానిలో భౌతిక కారకం. నేల, వాతావరణం, స్థలాకృతి, నీటి లభ్యత, ఖనిజాలు. క్రింది వానిలో భూ వినియోగాన్ని నిర్ణయించుట ప్రధాన పాత్ర పోషించేవి? నేల, వాతావరణం, సాంకేతికత, స్థలాకృతి, నీటి లభ్యత, ఖనిజాలు, జనాభా. భూమిని దాని యాజమాన్యం ఆధారంగా ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? 2. 1 ప్రైవేట్ భూమి, 2 ప్రభుత్వ భూమి. ఉమ్మడి వనరులు అని వేటిని పిలుస్తారు? ప్రభుత్వ భూములను. పర్యావరణ క్షీణతకు గల కారణాలు: భూమి క్షీణత, కొండ చర్యలు విరిగిపడడం, నేలకోత, ఎడారీకరణ. భూ వనరులను సంరక్షించుకోవడానికి చేపట్టవలసిన చర్యలు: అడవుల పెంపకం, భూసేకరణ, రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకాన్ని నియంత్రించడం, పశువులని అతిగా మేపడాన్ని తగ్గించడం. భూమి ఉపరితలంపై కప్పబడి ఉన్న సన్నటి మట్టి పొరను ఏమంటారు? నేల లేదా మృత్తిక. నేలకు సంబంధించి క్రింది వానిలో సరైనది. భూస్వరూపాలు నేలల రకాలను నిర్ణయిస్తాయి. భూమితో దగ్గర సంబంధం కలిగి ఉంటుంది. ఇది శిలా శైథిల్యం అనే ప్రక్రియ ద్వారా జరుగుతుంది. నేలలు వీటి వలన ఏర్పడతాయి. సేంద్రియ పదార్థాలు, ఖనిజాలు, రూపాంతర శిలలు. వాతావరణంలోని మార్పుల వలన జంతువులు, మొక్కలు, మానవ చర్యల ఫలితంగా రాళ్ళు బలహీనమై పగిలిపోయి మట్టిగా మారే ప్రక్రియను ఏమంటారు? శిలా శైథిల్యం. భూమి ఏటవాలుగా ఉన్న ప్రాంతాల్లో రాళ్ళు, మట్టి కలిసిన భాగాలు అకస్మాత్తుగా విరిగిపడడాన్ని ఏమని చెప్పవచ్చు? కొండ చర్యలు విరిగిపడటం. కొండ చర్యలు తరచుగా ఏ సమయంలో ఏర్పడతాయి? భూకంపాలు, వరదలు, అగ్నిపర్వత విస్ఫోటనం. హిమాచల్ ప్రదేశ్లోని కిన్నార్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడటం వల్ల ఎన్ని మీటర్ల విస్తీర్ణం గల పాత హిందుస్థాన్ టిబెట్ రోడ్డు 22వ నంబరు జాతీయ రహదారి దెబ్బతిన్నాయి? 200 మీటర్లు. పాంజీ గ్రామం ఏ రాష్ట్రంలో కలదు? హిమాచల్ ప్రదేశ్. నేలలు ఏర్పడటానికి ప్రధాన కారణాలు: మృతాశిలల స్వభావం, వాతావరణం. నేలపొర మందాన్ని నిర్ణయించేది కాలం. ఉష్ణోగ్రత, వర్షపాతం, శైథిల్యం రేటును, హ్యూమస్ నిర్మాణాన్ని ప్రభావితం చేసేవి. వాతావరణం. నేల నిర్మాణాన్ని ప్రభావితం చేసే అంశాలు: కాలం, భౌగోళిక స్వరూపం, మాతృశిల, వాతావరణం, వృక్ష జంతు జీవావరణం. రంగు, రూపం, రసాయన లక్షణాలు, ఖనిజ పదార్థాలు నిర్ణయించేది మాతృశిల. మృత్తిక లేదా నేల క్షీణతకు ఉదాహరణలు: అటవీ నిర్మూలన, రసాయన ఎరువులు, వరదలు, కొండ చర్యలు. మృత్తిక లేదా నేలలు సంరక్షించే పద్ధతులు: మల్చింగ్, కాంటూర్ బారియర్స్, రాక్ డ్యామ్, టెర్రస్ ఫార్మింగ్, అంతర్ పంటలు, షెల్టర్ బెల్ట్స్. కొండ పైభాగం నుండి వచ్చే నీటి ప్రవాహాన్ని తగ్గించేది రాక్ డ్యామ్. మల్చింగ్ డాష్ నేలలోని తేమను పట్టి ఉంచుతుంది. నీటి ప్రవాహాలకు నేల కొట్టుకుపోకుండా కాపాడుతుంది. అంతర్ పంటలు. కోస్తా పొడి ప్రాంతాలలో గాలుల ఉధృతిని తగ్గించి తద్వారా నేలల సంరక్షణ కోసం మొక్కలను వరుసగా గట్లపై పెంచే విధానం షెల్టర్ బెల్ట్స్. భూమి ఉపరితలంపై ఎన్నవ వంతు నీటిచే కప్పబడి ఉంది? 3/4 వంతు. భూమిని నీటి గ్రహం అని పిలుస్తారు. 1975వ సంవత్సరంలో ఒక మనిషి యొక్క సగటు నీటి వినియోగం 3850 క్యూబిక్ కిలోమీటర్ పర్ ఇయర్. 1975వ సంవత్సరంలో ఒక మనిషి యొక్క సగటు నీటి వినియోగం 3850 క్యూబిక్ కిలోమీటర్ పర్ ఇయర్ అయితే 2000 సంవత్సరం నాటికి 6000 క్యూబిక్ కిలోమీటర్ పర్ ఇయర్కి పెరిగింది. భూమిపై మంచినీటి శాతం
2.7%. అంటార్క్టికా, గ్రీన్లాండ్ పర్వత ప్రాంతాల్లో మంచు పలకలు, హిమానీ నదుల రూపంలో ఉండే నీటి శాతం 70%. మానవ వినియోగానికి అందుబాటులో ఉన్న మంచి నీటి శాతం 1% మాత్రమే. బొట్టుగా కారే ఒక నీటి కుళాయిల వల్ల సంవత్సరానికి వృధా అయ్యే నీరు 1200 లీటర్లు. భూమిపై గల నీరు బాష్పీభవనం, అవపాతం, ఉపరితల ప్రవాహం అనే ప్రక్రియ ద్వారా తిరిగి భూమిని చేరుకుంటూ ఉంటే ఏమని పిలుస్తారు? నీటి చక్రం. ముఖ్యమైన పునరుత్పాదక సహజ వనరు నీరు. ఎన్ని సంవత్సరాలకు పూర్వమే మహాసముద్రాల నుండి జీవం ఉద్భవించింది? 350 మిలియన్ల సంవత్సరాలకు పూర్వమే మహాసముద్రాల నుండి జీవం ఉద్భవించింది. ఏ ప్రాంతంలోని జనాభా నీటి మార్కెట్లలో నీటిని కొనుగోలు చేస్తారు? సౌరాష్ట్ర ప్రాంతంలోని అమ్రేలీలో ఉన్న 1,25,000 మంది నీటి మార్కెట్లో నీటిని కొనుగోలు చేస్తున్నారు. మంచినీటి కొరతను ఎదుర్కొంటున్న దేశాలు. నేను ఎగ్జామ్లో అయితే మంచినీటి కొరతను ఎదుర్కొంటున్న దేశాల్లో లేనిది ఏంటని అడిగాను. ఇక్కడైతే మంచినీటి కొరతను ఎదుర్కొంటున్న దేశాలు ఆఫ్రికా, పశ్చిమ, దక్షిణాసియా, పశ్చిమ యుఎస్ఏ, వాయవ్య మెక్సికో, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా. ఇవన్నీ మంచినీటి కొరతను ఎదుర్కొంటున్న దేశాలు. 2 గంటల పాటు కురిసిన వర్షం వల్ల ఒకేసారి ఎన్ని లీటర్ల నీటిని పొదుపు చేయవచ్చు? 8,000 లీటర్లు. జీవవర్ణంలోని ప్రాణులన్నీ పరస్పరం సంబంధం కలిగి ఒకదానిపై మరొకటి ఆధారపడి జీవిస్తూ ఉంటే దాన్ని ఏమంటారు? పర్యావరణ వ్యవస్థ. ఈ క్రింది ఏ ప్రాంతాల్లో వెదురు ఎక్కువగా పెరుగుతుంది? తూర్పు, ఈశాన్య భారతదేశం. పట్టుని ఈ తోటల్లో పెరిగే పట్టు పురుగుల నుండి సేకరిస్తారు. మల్బరీ తోటల్లో పెరిగే పట్టు పురుగుల నుండి పట్టుని సేకరిస్తారు. నీరు ఎక్కువగా ఆవిరయ్యే ఉష్ణ ప్రాంతాల్లో ఉపయోగకరంగా ఉండే పద్ధతి బిందు సేద్యం లేదా డ్రిప్ ఇరిగేషన్. ప్రపంచంలో వర్షపాతం మధ్యస్థంగా ఉండే ప్రాంతాల్లో పెరిగే వృక్షాలు పొట్టి వృక్షాలు మరియు గడ్డి భూములు. డైక్లోఫెనాక్ మందు వల్ల చనిపోయిన పశువులను తిన్న రాబందులు ఏ వ్యాధికి గురై చనిపోతున్నాయి? కిడ్నీ వ్యాధికి. మన దేశంలో పశువులకు నొప్పి కోసం వాడే మందు డైక్లోఫెనాక్, హైబ్రోఫెన్ లేదా ఆస్పిరిన్. చనిపోయిన జంతువులను తిని పర్యావరణాన్ని శుద్ధి చేసే ఆరోగ్య కార్యకర్తలు రాబందులు. పుష్పాల పరాగ సంపర్కంలో సహాయం చేసే కీటకాలు తేనెటీగలు. ద్రవ ప్రాంతాల్లో గల టండ్రాలలో పెరిగే మొక్కలు నాచు మరియు లైకెన్. అంతరించిపోతున్న జంతువులు ఏనుగు, కృష్ణజింక, మొసలి, ఖడ్గమృగం, చిరుత, నెమలి, పులి, సింహం, ఆస్ట్రిచ్. వీటిని ఏర్పాటు చేయడం ద్వారా మన సహజ వృక్ష సంపదను, వన్యప్రాణులను కాపాడుకోవచ్చు. జాతీయ పార్కులు, వన్యప్రాణుల అభయారణ్యాలు, జీవవన కేంద్రాలు. భారతదేశంలోని ఏ జంతువులను చంపడం చట్టరీత్యా నేరం? సింహాలు, పులులు, కృష్ణజింకలు, నెమళ్ళు. దాదాపు 5,000 రకాల వన్యప్రాణులు, 28,000 వృక్ష జాతులను కాపాడడం దీని లక్ష్యం. సిఐటిఈఎస్ విస్తరించగా కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పైసెస్. సిఐటిఈఎస్ ముఖ్య ఉద్దేశం అంతర్జాతీయ వ్యాపారం వల్ల వన్యప్రాణులు, వృక్షజాతుల ఉనికికి ఎలాంటి ప్రమాదం ఏర్పడకూడదు. ఏటవాలు ప్రాంతాల్లో నేలకోతను తగ్గించడానికి క్రింది వాటిలో సరైన పద్ధతి టెర్రస్ సాగు. ఒక నిర్దిష్ట రసాయన సమ్మేళనంతో సహజంగా లభించే పదార్థం ఖనిజాలు. క్రింది వాటిలో భౌతిక ధర్మాలు: రంగు, సాంద్రత, కాఠిన్యత. ద్రావణీయత అనేది రసాయనిక ధర్మం. మన ఆహారంలోని ఉప్పు మరియు పెన్సిల్లోని గ్రాఫైట్లు డాష్ ఖనిజాలు. ఎన్ని రకాలకు పైగా ఖనిజాలున్నాయి? 3,000కు పైగా. 3,000 రకాలకు పైగా ఖనిజాలున్నాయి. రసాయనాల కూర్పు ఆధారంగా ఖనిజాలను ప్రధానంగా ఎన్ని రకాలుగా వర్గీకరించారు? 2 రకాలుగా. 1 లోహ ఖనిజాలు, 2 అలోహ ఖనిజాలు. 1 లేదా అంతకంటే ఎక్కువ ఖనిజాల సమ్మేళనం శిల. ఇక్కడ 1 లేదా అనేది 2 టైమ్స్ పడింది. 1 లేదా అంతకంటే ఎక్కువ ఖనిజాల సమ్మేళనం శిల. ఖనిజాన్ని సేకరించే ముడి శిలను ఏమంటారు? ధాతువు. ఖనిజాలు 2,800 కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ అందులో ధాతువులుగా పరిగణిస్తున్నవి 100 మాత్రమే. క్రింది వానిలో లోహ ఖనిజాలకు ఉదాహరణ: ఇనుము, బాక్సైట్, మాంగనీస్. లోహ ఖనిజాలకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనది: ఇవి ముడి లోహాన్ని కలిగి ఉంటాయి, ఇవి కఠినంగా ఉంటాయి, తమ గుండా వేడిని, విద్యుత్తును ప్రసరింపజేయగలవు, వీటికి మెరిసే స్వభావం ఉంటుంది. లోహ ఖనిజాలను ప్రధానంగా 2 రకాలుగా వర్గీకరిస్తారు: ఇనుప లేదా ఫెర్రస్ ఖనిజాలు, ఇనుపేతర లేదా నాన్ ఫెర్రస్ ఖనిజాలు.
ఇనుము, మాంగనీస్, క్రోమైట్ వంటి ఫెర్రస్ ఖనిజాలు ఇనుమును కలిగి ఉంటాయి. నాన్ ఫెర్రస్ ఖనిజాల్లో ఇనుము ఉండదు, కానీ బంగారం, వెండి, రాగి, సీసం వంటి ఇతర లోహాలను కలిగి ఉండవచ్చు. ఈ క్రింది వానిలో అలోహ ఖనిజాలకు ఉదాహరణ: సున్నపు రాయి, మైకా, జిప్సం, బొగ్గు, పెట్రోలియం. ఖనిజాలను వీటి ద్వారా వెలికి తీస్తారు: మైనింగ్, డ్రిల్లింగ్, క్వారీయింగ్. భూమి లోపలి పొరల నుండి ఖనిజాలను త్రవ్వి వెలికి తీయడాన్ని ఏమంటారు? మైనింగ్. భూమి ఉపరితల పొరను తక్కువ లోతులో తొలగించడం ద్వారా ఖనిజాలను వెలికి తీయడాన్ని ఏమంటారు? ఓపెన్ కాస్ట్ లేదా బహిరంగ మైనింగ్. అత్యధిక లోతులో ఉన్న ఖనిజాల నిల్వలను చేరుకోవాలంటే సాఫ్టులు అనే లోతైన బోర్లను వేయాల్సి ఉంటే దాన్ని ఏమంటారు? సాఫ్ట్ మైనింగ్ లేదా భూగర్భ మైనింగ్. సహజ వాయువును వెలికి తీయడానికి చాలా లోతైన బోరుబావులను తవ్వడాన్ని ఏమంటారు? డ్రిల్లింగ్. ఒక శిల ఏ రంగులో ఉంటే అందులో రాగి కలిసి ఉందని చెప్పవచ్చు. ఒక శిల నీలి రంగులో ఉంటే అందులో రాగి కలిసి ఉందని చెప్పవచ్చు. ఈ క్రింది వాటిలో సరైనది: ఉత్తర స్వీడన్ ఇనుప నిక్షేపాలు, కెనడా ఒంటారియా రాగి నికెల్ నిక్షేపాలు, దక్షిణాఫ్రికా ఇనుము, ప్లాటినం, నికెల్, క్రోమైట్. అవక్షేప శిలా మైదానాల్లో గల ఈ పర్వతాల్లో సున్నపురాయి వంటి లోహరహిత ఖనిజాలు ఉంటాయి. తరుణ ముడత పర్వతాల్లో సున్నపురాయి వంటి లోహరహిత ఖనిజాలు ఉంటాయి. అధిక మొత్తంలో ముడి ఇనుప నిక్షేపాలను కలిగి ఉన్న దేశాలు చైనా, ఇండియా. ప్రపంచంలో మొత్తం తగరం ఉత్పత్తి సగానికి పైగా ఈ ఖండంలో జరుగుతుంది: ఆసియా ఖండంలో. ప్రపంచంలోనే ప్రముఖ తగరం ఉత్పత్తిదారులుగా ఉన్న దేశాలు చైనా, మలేషియా, ఇండోనేషియా. సీసం, యాంటిమోనీ, టంగ్స్టన్ ఉత్పత్తుల్లో అగ్రగామిగా ఉన్న దేశం చైనా. ఎటువంటి ఖనిజ నిక్షేపాలు లేని దేశం స్విట్జర్లాండ్. ఉత్తర అమెరికాలో ఖనిజ నిక్షేపాలు ఎన్ని జోన్లలో కలవు? 3 జోన్లలో కలవు. ప్రపంచంలోనే అతి పురాతన శిలలు కలిగిన ప్రాంతం పశ్చిమ ఆస్ట్రేలియా. అతి పురాతన శిలలు ఎన్ని సంవత్సరాల క్రితం నాటివి? 4300 మిలియన్ సంవత్సరాల క్రితం నాటివి. అంటే భూమి ఏర్పడిన 300 మిలియన్ సంవత్సరాల తర్వాత ఏర్పడ్డాయి. ప్రపంచంలోనే నాణ్యమైన ఇనుప ధాతువును అధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం బ్రెజిల్. రాగి ఉత్పత్తిలో అగ్రగామి దేశాలు చిలీ, పెరు. ప్రపంచంలో తగరమును అధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాలు బ్రెజిల్, బొలీవియా. ప్రపంచంలోనే వజ్రాలు, బంగారం, ప్లాటినం అధికంగా ఉత్పత్తి చేస్తున్న ఖండం ఆఫ్రికా. ప్రపంచంలోని బంగారంలో అధిక భాగాన్ని ఉత్పత్తి చేస్తున్న దేశాలు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, జైర్. ప్రపంచంలో బాక్సైట్ను అధికంగా ఉత్పత్తి చేస్తున్న ఖండం ఆస్ట్రేలియా. సో ఇలా మనకు డిఎస్కే కాకుండా జీకే కూడా చాలా యూస్ఫుల్ అవుతాయి. ఎందుకంటే ఇవి జీకేకి ఎక్కువగా అడిగే బిట్స్ కూడా ఉన్నాయి దీంట్లో. ఖచ్చితంగా ఈ లెసన్ అయితే కంప్లీట్గా చదవండి. ఎక్కువసేపు అంటే ఎక్కువసార్లు చదువుతూ ఉండండి. ఈ క్రింది వాటిలో సరైనది: నాణేల నుండి పైపుల వరకు ప్రతి వస్తువు తయారీలో ఉపయోగించే మరొక లోహం రాగి. కంప్యూటర్ పరిశ్రమలో ఉపయోగించే సిలికాన్ను క్వార్ట్జ్ నుండి తీస్తారు. ఆటోమొబైల్స్, విమానాలు, బాటిల్స్ తయారీలో ఉపయోగించే అల్యూమినియంను బాక్సైట్ నుండి తీస్తారు. మానవుడు అనాదిగా ఉపయోగిస్తున్న శక్తి వనరులను ఏమంటారు? సంప్రదాయ శక్తి వనరులు. వంట చెరుకు, శిలాజ ఇంధనాలు 2 ముఖ్యమైన సాంప్రదాయ శక్తి వనరులు చెప్పొచ్చు. మన దేశంలో గ్రామీణ ప్రజలు ఉపయోగించే శక్తిలో ఎంత శాతం పైగా వంట చెరుకు ద్వారానే పొందుతున్నారు? 50%. సాంప్రదాయ శక్తి వనరుల్లో ప్రధానమైన శిలాజ ఇంధనాలు బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు. బొగ్గు నుండి ఉత్పత్తి చేసే విద్యుత్తును ఏమంటారు? తాప విద్యుత్. ఖననం చేయబడే సూర్యరశ్మి అని దేనిని అంటారు? బొగ్గు. ప్రపంచంలో ప్రముఖ బొగ్గు ఉత్పత్తిదారులు చైనా, అమెరికా, జర్మనీ, రష్యా, దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్. భారతదేశంలోని ప్రముఖ బొగ్గు ఉత్పత్తి కేంద్రం రాణిగంజ్, జరియా, ధన్బాద్, బొకారో. పెట్రా, ఓలియం అనే పదాలు ఏ భాషా పదాలు? లాటిన్ భాషా పదాలు. పెట్రా, ఓలియం అనే లాటిన్ పదాలకు అర్థం వరుసగా: పెట్రా అంటే రాయి, ఓలియం అంటే నూనె అనే అర్థం, పెట్రోలియం అంటే రాతి నూనె. పెట్రోలియం డీజిల్ కంటే తక్కువ కాలుష్యాన్ని కలిగించేది సహజ వాయువు లేదా సిఎన్జి. పెట్రోలియం నుండి తయారు చేసే ఉత్పత్తులు డీజిల్, పెట్రోల్, కిరోసిన్, మైనం, ప్లాస్టిక్, కందెనలు. ఈ క్రింది వాటిలో నల్ల బంగారం అని దేన్ని అంటారు? పెట్రోలియంను. భారతదేశంలోని ముఖ్యమైన పెట్రోలియం ఉత్పత్తి కేంద్రాలు అస్సాం, దిగ్బోయ్, ముంబై, బొంబాయి హై, కృష్ణా గోదావరి, కేజీ బేసిన్. భారతదేశంలో ముఖ్యమైన పెట్రోలియం ఉత్పత్తి కేంద్రాలు అంటే అస్సాంలోని దిగ్బోయ్ అనే ప్రాంతంలో, ముంబైలో బొంబాయి హై,
కృష్ణా గోదావరి కేజీ బేసిన్ అనే పెట్రోల్ ఉత్పత్తి కేంద్రాలు అయితే ఉన్నాయి. పెట్రోలియంను ఉత్పత్తి చేస్తున్న దేశాలు ఇరాన్, ఇరాక్, ఖతార్, సౌదీ అరేబియా. సహజ వాయువును అధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాలు అమెరికా, ఇరాన్, రష్యా, ఖతార్, చైనా, కెనడా, ఆస్ట్రేలియా. భారతదేశంలో సహజ వాయు నిక్షేపాలు ముంబై హై, కృష్ణ గోదావరి బేసిన్, కాంబే బేసిన్, త్రిపుర, అస్సాం. సంప్రదాయేతర శక్తి వనరులకు సహకారిగాను శిలాజ ఇంధనాలకు స్వచ్ఛమైన ప్రత్యామ్నాయం సహజ వాయువు. ప్రపంచంలో జల విద్యుత్తును అభివృద్ధి చేసిన మొదటి దేశం నార్వే. ప్రపంచంలోనే మొదటిసారిగా సౌర పవన శక్తిని ఉపయోగించే బస్ షెల్టర్ను ఏర్పాటు చేసిన దేశం స్కాట్లాండ్. ప్రపంచ విద్యుత్తులో ఎన్నో వంతు జల విద్యుత్ ద్వారా ఉత్పత్తి అవుతుంది, 4వ వంతు. జల విద్యుత్ ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న దేశాలు పరాగ్వే, నార్వే, బ్రెజిల్, చైనా. ఈ క్రింది వాటిలో సాంప్రదాయేతర వనరులు సౌరశక్తి, పవనశక్తి, తరంగ శక్తి. సలాల్ జల విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది? జమ్మూ కాశ్మీర్. అనేక గాలిమరల సముదాయాన్ని ఏమంటారు? పవన క్షేత్రం. రేడియో, టీవీ ప్రసారాలకు అంతరాయం కలిగించే సాంప్రదాయేతర వనరు పవనశక్తి. పవనశక్తి ఉత్పత్తికి పేరుగాంచిన దేశాలు నెదర్లాండ్స్, స్పెయిన్, జర్మనీ, డెన్మార్క్, యూకే, అమెరికా. అణుశక్తిని అధికంగా ఉత్పత్తి చేసే దేశాలు ఐరోపా దేశాలు, అమెరికా. భారతదేశంలో ఎక్కువగా యురేనియం నిల్వలు కలిగి ఉన్న రాష్ట్రాలు రాజస్థాన్, జార్ఖండ్. మోనోజైట్ ఇసుక నిక్షేపాలలో థోరియం అధిక పరిమాణంలో కలిగి ఉన్న రాష్ట్రం కేరళ. భారతదేశంలో అణు విద్యుత్ కేంద్రాలు తమిళనాడు కల్పకం, మహారాష్ట్ర తారాపూర్, రాజస్థాన్ రాణా ప్రతాప్ సాగర్, ఉత్తరప్రదేశ్ నరోరా, కర్ణాటక కైగా. అంటే వీటి వద్ద అణు విద్యుత్ కేంద్రాలు అనేవి ఉన్నాయి. భూమి నుండి లభించే ఉష్ణశక్తిని ఏమంటారు? భూ ఉష్ణశక్తి. ప్రపంచంలోనే అధికంగా భూ ఉష్ణశక్తి కేంద్రం కలిగిన దేశం అమెరికా. సముద్ర నీటి మట్టం పెరగడం, తగ్గడం అంటే పాటు వలన ఉత్పత్తి అయ్యే శక్తిని ఏమంటారు? వేలాశక్తి. మొదటి వేలాశక్తి కేంద్రాన్ని ఎక్కడ నిర్మించారు? ఫ్రాన్స్. నిర్జీవమైన మొక్కలు, జంతు పదార్థాలు, పశువుల పేడ, వంటింటి వ్యర్థాలు లాంటి సేంద్రియ వ్యర్థాలను వాయు ఇంధనంగా మార్చవచ్చు. దీన్ని ఏమంటారు? బయోగ్యాస్. క్రింది వాటిలో ఖనిజ లక్షణం కానిది. అవి సహజ ప్రక్రియల ద్వారా సృష్టించబడతాయి. వాటికి ఖచ్చితమైన రసాయన కూర్పు ఉంటుంది. అవి తరిగిపోవు. వాటి విస్తరణ అసమానంగా ఉంటుంది. అవి తరిగిపోవు అంటే ఖనిజ లక్షణాలు అనేవి కాదు, అంటే అవి తరిగిపోతాయి. ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో అగర్, అగ్రి అనే పదాలు ఏ భాషా పదాలు? లాటిన్ భాషా పదాలు. కల్చర్, అగ్రి అనే పదాలకు అర్థం కల్చర్ అంటే సాగు, అగ్రి అంటే నేల. ఈ క్రింది వాటిలో ప్రాథమిక రంగానికి ఉదాహరణ సహజ వనరులను వెలికి తీయడం, ఉత్పత్తి చేయడం, వ్యవసాయం, చేపలు పట్టడం, సేకరణ. ఈ క్రింది వాటిలో ద్వితీయ రంగానికి ఉదాహరణ రొట్టెల తయారీ, ఉక్కు తయారీ, చేనేత వస్త్ర తయారీ. ఈ క్రింది వాటిలో తృతీయ రంగానికి ఉదాహరణ బ్యాంకింగ్, రవాణా, వ్యాపారం, బీమా ప్రకటనలు. ప్రపంచంలో ఎంత శాతం మంది వ్యవసాయ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు? 50% మంది. భారతదేశంలో ఎన్నవ వంతు జనాభా ఇప్పటికీ వ్యవసాయంపై ఆధారపడుతున్నారు? 2/3 వంతు. వ్యవసాయం అంటే భూమి సాగు చేయడం, పంటలు పండించడం, పశు పోషణ. పట్టుపురుగుల పెంపకం డాష్ సెరికల్చర్. ఈ క్రింది వాటిలో సరైనది చేపల పెంపకం, పిసికల్చర్, ద్రాక్ష సాగు, విటికల్చర్, పండ్ల పూల తోటలు, హార్టికల్చర్. భౌగోళిక పరిస్థితులు, ఉత్పత్తుల గిరాకీ, కార్మికుల లభ్యత, సాంకేతిక స్థాయిలను అనుసరించి వ్యవసాయాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? 2 రకాలుగా. 1 జీవనాధార వ్యవసాయము, వాణిజ్య వ్యవసాయము. కుటుంబ అవసరాలను తీర్చడానికి చేసే వ్యవసాయము జీవనాధార వ్యవసాయము. ప్రపంచంలోని విస్థాపన వ్యవసాయంను వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. ఈశాన్య భారతదేశంలో జుమ్మింగ్ అని, మెక్సికోలోని మెల్పా అని, బ్రెజిల్లోనేమో రొకా అని, మలేషియాలోని లేదాంగ్ అని పిలుస్తారు. అమెజాన్ నదీ బేసిన్, ఉష్ణమండల ఆఫ్రికా, ఆగ్నేయ ఆసియా, ఈశాన్య భారతదేశంలోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఈ వ్యవసాయాన్ని కొనసాగిస్తారు. విస్థాపన వ్యవసాయంను కొనసాగిస్తారు. అడవులను నరికి లేదా తగులబెట్టి నాటడానికి శుభ్రం చేసే సాగు విధానము పోడు వ్యవసాయము. జీవనాధార వ్యవసాయంను ఇలా కూడా పిలుస్తారు. ఇది 9th పేజీ నెంబర్ 59లో కూడా ఉందండి, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. పోడు వ్యవసాయం అని, విస్థాపన వ్యవసాయం అని, నరుకు కాల్చు వ్యవసాయం అని కూడా పిలుస్తారు జీవనాధార వ్యవసాయంను. స్లాష్ లేదా బూడిద,
అండ్ బర్న్ లేదా కాల్చుటితో కూడిన సాగు డాష్ విస్థాపన వ్యవసాయము. సాధారణంగా వాణిజ్యపరంగా పండించే ధాన్యాలు గోధుమ, మొక్కజొన్న. క్రింది వాటిలో సరైనది. గోధుమ, వరి, మొక్కజొన్న, మినుములు ప్రధాన ఆహార పంటలు. జనపనార, పత్తి అనేవి పీచు పంటలు. తేయాకు, కాఫీ అనేవి పానీయ పంటలు. ఇవన్నీ సరైనవే. తేయాకు, కాఫీ, చెరకు, రబ్బరు, జీడి, అరటి, పత్తి డాష్లలో పండుతాయి, తోటల్లో పండుతాయి. ఉష్ణ, ఉప ఉష్ణ మండల ప్రాంతాల యొక్క ప్రధాన ఆహార పంట వరి. వరి ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న దేశం చైనా. తర్వాత స్థానాల్లో భారతదేశం, జపాన్, శ్రీలంక, ఈజిప్ట్ అనేవి ఉన్నాయి. ఒక సంవత్సరంలో 2 నుండి 3 వరి పంటలు పండించే ప్రాంతం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్. యుఎస్ఏ, కెనడా, అర్జెంటీనా, రష్యా, ఉక్రెయిన్, ఆస్ట్రేలియా, భారతదేశం ఈ పంట యొక్క ప్రధాన ఉత్పత్తిదారులు. గోధుమ. ముతక ధాన్యాలను డాష్ అని కూడా అంటారు, చిరుధాన్యాలను కూడా అంటారు. తక్కువ వర్షపాతం, అధికం నుంచి మధ్యస్థ ఉష్ణోగ్రతను తట్టుకునే పంటలు చిరుధాన్యాలు. బాగా సారవంతమైన నీటిపారుదల గల నేలలు, మితమైన ఉష్ణోగ్రత, ఎక్కువ సూర్యరశ్మి అవసరమైన పంట మొక్కజొన్న. మొక్కజొన్నను మొక్కజొన్న కంకి అని కూడా అంటారు. ఈ పంటను ఉత్తర అమెరికా, బ్రెజిల్, చైనా, రష్యా, కెనడా, భారతదేశం, మెక్సికోల్లో పండిస్తారు. 210 మంచులేని రోజులు, అధిక ఉష్ణోగ్రత, తేలికపాటి వర్షపాతం, మితమైన ఉష్ణోగ్రత, మంచి సూర్యరశ్మి అవసరమైన పంట డాష్ పత్తి. జనపనారను ఏమని పిలుస్తారు? బంగారు పీచు లేదా గోల్డెన్ ఫైబర్. జనపనారకు సంబంధించి క్రింది వాటిలో సరైనది. ఒండ్రు మట్టిలో బాగా పెరుగుతుంది. ఉష్ణమండల ప్రాంతాల్లో పండిస్తారు. భారతదేశం, బంగ్లాదేశ్ దీని ఉత్పత్తుల్లో అగ్రగామిగా ఉన్నాయి. తేయాకు, కాఫీ పండే నేల లోమి నేల. లోమి నేల అంటే ఇసుకతో కూడిన ఒండ్రు నేల. కాఫీ పంటను అత్యధికంగా పండిస్తున్న దేశం బ్రెజిల్. తర్వాత స్థానాల్లో భారతదేశం, కొలంబియా దేశాలు ఉన్నాయి. కాఫీ ఆవిష్కరణను ప్రపంచానికి ప్రకటించిన అరబ్ మేకల్ కాపరి ఖాల్దీ అనే అరబ్ మేకల్ కాపరి. ప్రపంచంలోనే అత్యంత నాణ్యత గల తేయాకును ఉత్పత్తి చేస్తున్న దేశాలు కెన్యా, చైనా, భారతదేశం, శ్రీలంక. గాజీపూర్ జిల్లా ఏ రాష్ట్రంలో కలదు? ఉత్తరప్రదేశ్. విశ్వధాన్యపు పంట అని ఏ పంటనంటారు? వరి. పూల పెంపకం డాష్ కల్చర్ హార్టికల్చర్. పరిశ్రమ అనేది ఖనిజాల వెలికితీత, వస్తువుల ఉత్పత్తి లేదా సేవలను అందించే ఆర్థిక కార్యకలాపాలను సూచిస్తుంది. ఉపయోగించే ముడి పదార్థాలను బట్టి పరిశ్రమలను ఈ విధంగా చెప్పవచ్చు: వ్యవసాయ ఆధారిత, ఖనిజ ఆధారిత, సముద్ర ఆధారిత, అటవీ ఆధారిత. వ్యవసాయ ఆధారిత మొక్కలు, జంతు ఉత్పత్తులను ముడి పదార్థాలకు ఉపయోగిస్తారు. ఖనిజ ఆధారిత ఖనిజ ధాతువును ముడి పదార్థంగా ఉపయోగించే ప్రాథమిక పరిశ్రమలు. సముద్ర ఆధారిత మహాసముద్రాలు, సముద్రాల నుండి లభించే ఉత్పత్తులను ముడి పదార్థాలుగా ఉపయోగిస్తారు. అటవీ ఆధారిత అటవీ ఉత్పత్తులను ముడి సరుకుగా ఉపయోగిస్తారు. ఈ క్రింది వారిలో వ్యవసాయ ఆధారిత ముడి పదార్థం: కూరగాయలు, నూనె, పత్తి వస్త్రాలు, పాల ఉత్పత్తులు, తోళ్ల పరిశ్రమలు. పరిశ్రమ యొక్క పరిమాణం సూచించేది. పెట్టుబడి మూలధనం, ఉపాధి పొందిన వ్యక్తుల సంఖ్య, ఉత్పత్తి పరిమాణం. పరిమాణం ఆధారంగా పరిశ్రమలను ఎన్ని రకాలుగా విభజిస్తారు? 2 రకాలుగా: చిన్న తరహా పరిశ్రమలు, భారీ పరిశ్రమలు. కుటీర పరిశ్రమలుగా వీటిని పిలుస్తారు. బుట్టలు అల్లడం, కుండలు చేయటం, ఇతర హస్తకళలు. చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించినవి పట్టు వస్త్ర పరిశ్రమ, ఆహార శుద్ధి పరిశ్రమలు. భారీ పరిశ్రమలకు సంబంధించినవి ఆటోమొబైల్స్. యాజమాన్యం ఆధారంగా పరిశ్రమలను ఎన్ని రంగాలుగా వర్గీకరిస్తారు? 4 రంగాలుగా. 1 ప్రైవేటు రంగం, 2 ప్రభుత్వ రంగం లేదా పబ్లిక్ రంగం, 3 ఉమ్మడి రంగం, 4 సహకార రంగం. ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహం గల యాజమాన్యంలో ఉండి నిర్వహించబడే పరిశ్రమ ప్రైవేట్ రంగం. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పరిశ్రమలు ప్రభుత్వ రంగ పరిశ్రమ. ప్రభుత్వంతో పాటు ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహంతో కూడిన యాజమాన్యంలో నిర్వహించబడే పరిశ్రమ ఉమ్మడి రంగ పరిశ్రమ. మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ దీనికి ఉదాహరణ. ఉమ్మడి రంగ పరిశ్రమ. పరిశ్రమలను ముడిసరుకు ఉత్పత్తిదారులు లేదా సరఫరాదారులు, కార్మికులు లేదా ఇరువురి యాజమాన్యంలో ఉండి నిర్వహించబడే పరిశ్రమ సహకార రంగ పరిశ్రమ. ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్, సుధా డైరీ ఈ రంగంలో సహకారమైన విజయగాథలని చెప్పవచ్చు. సహకార రంగం. ప్రపంచంలో ఉన్న ప్రధాన పారిశ్రామిక ప్రాంతాలు ఈశాన్య అమెరికా, పశ్చిమ అమెరికా, మధ్య యూరోప్, తూర్పు ఆసియాలు.
భోపాల్ దుర్ఘటనలో వెలువడిన విషవాయువు మెథైల్ ఐసోసైనైడ్, దీంతో పాటు హైడ్రోజన్ సైనైడ్ కూడా వెలువడింది. భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు సంబంధించి సరైనది డిసెంబర్ 3, 1984లో జరిగింది. సుమారు 3598 మంది మరణించారు. భోపాల్ దుర్ఘటన ఈ పురుగుమందుల కర్మాగారంలో సాంకేతిక వైఫల్యం మూలంగా సంభవించింది. యూనియన్ కార్బైడ్. చైనాలోని చాంగ్కింగ్ రాష్ట్రంలో గావో కియో ప్రాంతంలో గ్యాస్ పేలుడుకు సంబంధించి సరైనది డిసెంబర్ 23, 2005లో జరిగింది. సుమారు 243 మంది మరణించారు. 9,000 మంది గాయపడ్డారు. 64,000 మంది నిరాశ్రయులయ్యారు. అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలను ఇలా కూడా పిలుస్తారు. సన్ రైజ్ ఇండస్ట్రీలో ఏ రంగానికి సంబంధించినవి ఉంటాయి? సమాచార సాంకేతిక రంగం, వైజ్ఞానిక రంగం, ఆరోగ్య రంగం, ఆతిథ్య రంగం. ప్రపంచంలో ప్రధాన పరిశ్రమలు: వస్త్ర పరిశ్రమ, ఇనుము, ఉక్కు పరిశ్రమ, సమాచార సాంకేతిక పరిశ్రమ. ఇనుము, ఉక్కు పరిశ్రమ ఏ దేశాల్లో కేంద్రీకృతమై ఉన్నాయి? జర్మనీ, యుఎస్ఏ, చైనా, జపాన్, రష్యా. వస్త్ర పరిశ్రమ ఏ దేశాల్లో కేంద్రీకృతమై ఉన్నాయి? భారతదేశం, హాంకాంగ్, దక్షిణ కొరియా, జపాన్, తైవాన్. సమాచార సాంకేతిక పరిశ్రమ యొక్క ప్రధాన కేంద్రాలు: భారతదేశంలోని బెంగళూరు, సెంట్రల్ కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీ. ఇతర పరిశ్రమలకు అవసరమైన ముడి పదార్థాలను సరఫరా చేసే పరిశ్రమ: ఇనుము, ఉక్కు పరిశ్రమ. ఇనుము, ఉక్కు పరిశ్రమ ఉత్పాదకతలో భాగంగా ముడి పదార్థాలుగా ఉపయోగించబడేవి: ముడి ఇనుము, బొగ్గు, సున్నపరాయి, శ్రమ, మూలధనం, భూమి. ఆధునిక పరిశ్రమకు వెన్నెముకగా దీన్ని పిలుస్తారు. ఉక్కు. పడవలు, ట్రైన్లు, ట్రక్కులు, ఆటోలు, సేఫ్టీ పిన్నులు, సూదులు దీంతో తయారు చేస్తారు, ఉక్కుతో. ఇతర ప్రధాన ఉక్కు తయారీ కేంద్రాలు: కర్ణాటక భద్రావతి, విజయనగర్, ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, తమిళనాడులో సేలం. స్వాతంత్ర్యం రాకముందు అంటే 1947 ముందు భారతదేశంలో గల ఏకైక ఉక్కు కర్మాగారం TISCO, టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ లిమిటెడ్. టిస్కో కర్మాగారాన్ని ఏ సంవత్సరంలో స్థాపించారు? 1907, 1907లో సచ్చి ప్రాంతంలో స్థాపించారు. సుబర్ణరేఖ, కార్కే నదుల సంగమానికి సమీపంలో ఉన్న ప్రాంతం సచ్చి. సచ్చి పేరును ఏమని మార్చారు? జంషెడ్పూర్. అనేక అనుకూలతల కారణంగా ఉక్కు కర్మాగార స్థాపనకు ఎంపిక చేసిన ప్రాంతం సచ్చి. టిస్కో పరిశ్రమకు లభించేవి: జరియా ప్రాంతపు బొగ్గు క్షేత్రాల నుండి బొగ్గు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి ఇనుప ధాతువు, సున్నపురాయి, డోల్మైట్, మ్యాంగనీస్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని ముఖ్యమైన ఉక్కు నగరం పిట్స్బర్గ్. మిన్నెసోటా ప్రాంతం పిట్స్బర్గ్ ప్రాంతానికి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది? 1500 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ మిన్నెసోటా ప్రాంతంలో గల ఇనుప గనుల నుండి ముడి ఇనుము పిట్స్బర్గ్ ప్రాంతానికి లభిస్తుంది. పిట్స్బర్గ్ కర్మాగారానికి ఏ నదుల నుండి నీటిని సరఫరా చేస్తాయి? ఒహియో, మొనోగాహేలా, అలెగ్నీ. నూలుకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనది. ఇది వస్త్ర పరిశ్రమకు ముడి పదార్థం. ఇది సహజమైనది లేదా మానవ నిర్మితమైనది. సహజంగా ఇది ఉన్ని, పట్టు, పత్తి, నార, జనపనార నుండి లభిస్తుంది. మానవ నిర్మిత ఉత్పత్తుల్లో ఉన్నవి నైలాన్, పాలిస్టర్, ఆక్రిలిక్, రేయాన్. 18వ శతాబ్దపు పవర్ లూమ్లు మొదట ఎక్కడ ఉపయోగించారు? బ్రిటన్. నూలు వస్త్ర ఉత్పత్తిదారులు: ఇండియా, చైనా, జపాన్, యుఎస్ఏ. నాణ్యమైన నూలు వస్త్రాలను ఉత్పత్తి చేయడంలో ప్రసిద్ధిగాంచిన దేశం ఇండియా. ఈ క్రింది వాటిలో గొప్ప సరస్సులు: సుపీరియర్, హురాన్, అంటారియో, మిచిగాన్, ఎరీ. ఈ 5 సరస్సుల్లో ఎత్తైన ప్రదేశంలో ఉంటే అతిపెద్ద సరస్సు సుపీరియర్. టెక్సియర్ అనే పదం ఏ భాషా పదం? లాటిన్. టెక్సియర్ అనగా అర్థం ఏంటి? నేయడం. టెక్స్టైల్ అనే పదము టెక్సియర్ అనే లాటిన్ పదం నుండి ఉద్భవించింది. ఈ టెక్సియర్ అనగా అర్థం నేయడం. వస్త్ర తయారీలో నాణ్యత, డిజైన్లతో ప్రపంచ ప్రసిద్ధిగాంచినవి: ఢాకా మస్లిన్లు, మచిలీపట్నంలో సిండ్జెస్, బర్వాన్పూర్లో బంగారు జరీ వస్త్రాలు, కాలికట్లో కాలికోస్ చేనేత వస్త్రాలు, సూరత్, వడోదర చేనేత వస్త్రాలు. మొదటగా యాంత్రిక మిల్లును ఏ సంవత్సరంలో ఎక్కడ స్థాపించారు? క్రీస్తకం 1854లో ముంబైలో స్థాపించారు.
దేశంలోని మొట్టమొదటి టెక్స్టైల్ మిల్లును క్రీస్తకం 1818 సంవత్సరంలో కోల్కతా సమీపంలో ఎక్కడ స్థాపించారు? ఫోర్ట్ గ్లోస్టర్ ఎక్కడుంది? వెస్ట్ బెంగాల్. భారతీయ వస్త్ర పరిశ్రమ మొత్తం ఉత్పత్తిలో దాదాపు ఎన్నవ వంతు ఎగుమతి చేస్తున్నది? 1/3 వంతు. అహ్మదాబాద్ గుజరాత్ రాష్ట్రంలోని ఏ నది తీరాన ఉంది? సబర్మతి నది తీరాన. మొదటి వస్త్ర మిల్లును ఏ సంవత్సరంలో స్థాపించారు? 1861 సంవత్సరంలో. భారతదేశంలో రెండవ అతిపెద్ద వస్త్ర నగరం అహ్మదాబాద్. ముంబై ఏమో భారతదేశంలో అతిపెద్ద వస్త్ర నగరం. మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా దీన్ని వ్యవహరిస్తారు అహ్మదాబాద్ను. ఒసాకా వస్త్ర తయారీ కేంద్రం ఎక్కడ కలదు? జపాన్. దీనిని మాంచెస్టర్ ఆఫ్ జపాన్ అని కూడా పిలుస్తారు. ఒసాకా. ఈ నది ఒసాకా వస్త్ర తయారీ పరిశ్రమకు సరిపడే నీటిని సరఫరా చేస్తుంది. యోడో. ప్రజలే ఒక దేశానికి గల అతి ముఖ్యమైన వనరు. మానవ వనరులను అంతిమ వనరుగా చెప్పవచ్చు. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1985. PKVYను విస్తరించగా ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ప్రారంభించిన సంవత్సరం 2015. 2016 నుండి 2020 మధ్యగా 1 కోటి మంది భారతీయ యువతకు నాణ్యమైన శిక్షను అందించడం దీని ప్రధాన లక్ష్యం. PKVY. భూ ఉపరితలంపై ప్రజలు విస్తరించి ఉన్న విధానాన్ని తెలియజేసేది జనాభా విస్తరణ రీతి. ప్రపంచ జనాభాలో 90% పైగా ప్రజలు దాదాపు ఎంత శాతం భూ ఉపరితలం మీద మాత్రమే నివసిస్తున్నారు? 30%. ప్రపంచ జనాభాలో ఎంతమంది ప్రజలు ఆసియా ఆఫ్రికా ఖండాల్లోనే నివసిస్తున్నారు? 3/4 వంతు. ప్రపంచ జనాభాలోని ఎంత శాతం మంది ప్రజలు కేవలం 10 దేశాల్లోనే ఉన్నారు? 60% మంది. భూ ఉపరితలంపై గల ఒక యూనిట్ వైశాల్యంలో నివసించే ప్రజల సంఖ్య దక్షిణ మధ్య ఆసియా అత్యధిక జనసాంద్రతను కలిగి ఉంది. తూర్పు ఆగ్నేయాసియా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచ సగటు జనసాంద్రత చదరపు కిలోమీటర్కి 51. భారతదేశంలో సగటు జనసాంద్రత చదరపు కిలోమీటర్కి 382. ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత కలిగిన ప్రాంతాలు గంగానది మైదానాలు, యాండీస్, ఆల్ప్స్, హిమాలయాలు వంటి పర్వత ప్రాంతాలు తక్కువ జనాభాను కలిగి ఉన్నాయి. భారతదేశంలో జనసాంద్రత అధికంగా ఉండే ప్రాంతాలు గంగా, బ్రహ్మపుత్ర, ముంబై. మత సంబంధ లేదా సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలు వారణాసి, జెరూసలేం, వాటికన్ నగరము. మానవ చరిత్రలో ఏ సంవత్సరం వరకు ప్రపంచ జనాభా క్రమంగా నెమ్మదిగా పెరిగింది? క్రీస్తకం 18వ సంవత్సరం వరకు ప్రపంచ జనాభా క్రమంగా నెమ్మదిగా పెరిగింది. జనాభా మార్పుకు కారణమయ్యే 3 ప్రధాన కారకాలు: జననాలు, మరణాలు, వలసలు. 1999లో ప్రపంచ జనాభా ఎంతకు చేరింది? 6 బిలియన్లు అంటే 600 కోట్లు. 1804 సంవత్సరం నాటికి ప్రపంచ జనాభా ఎంతకు చేరింది? 1 బిలియన్ అంటే 100 కోట్లకు చేరింది. 155 సంవత్సరాల తర్వాత 1959లో ప్రపంచ జనాభా ఎంతకు చేరింది? 3 బిలియన్లు అంటే 300 కోట్లకు చేరింది. ఒక సంవత్సరం కాలంలో ప్రతి 1000 మంది జనాభాకి ఎంతమంది సజీవులైన పిల్లలు జన్మించారో తెలిపేది జనన రేటు. ప్రతి 1000 మంది జనాభాకి ఒక సంవత్సర కాలంలో మరణించిన వారి సంఖ్య మరణ రేటు. ఒక దేశం యొక్క జనన మరణ రేటు మధ్య గల వ్యత్యాసం సహజ వృద్ధి రేటు. ఒక వ్యక్తి నూతనంగా ఒక దేశంలోకి రావడం వలస రావడం. ఒక వ్యక్తి తను ఉంటున్న దేశం విడిచి వెళ్ళడం వలస పోవడం. ఒక దేశాన్ని వదిలి వెళ్ళే ప్రజలు ఎమిగ్రెంట్స్. ఒక దేశంలో వచ్చేవారు ఇమ్మిగ్రెంట్స్. ఎమిగ్రెంట్స్ అంటే వలసపోయేవారు, ఇమ్మిగ్రెంట్స్ అంటే వలస వచ్చేవారు. ఇతర దేశాల నుండి ప్రజలు ఏ దేశానికి వలస వెళ్తున్నారు? అమెరికా, ఆస్ట్రేలియా. ఈ దేశం నుండి ప్రజలు బయటకు వెళ్ళిన కారణంగా ఈ దేశ జనాభా తగ్గింది. సూడాన్. జనన రేటు, మరణ రేటు రెండూ కూడా అధికంగా ఉన్న దేశం కెన్యా. ప్రవచనం: యునైటెడ్ కింగ్డమ్ వంటి దేశాలలో జనాభా పెరుగుదల తగ్గుతోంది. కారణం మరణ జనన రేట్లు తక్కువగా ఉండటం. ఏకి 6 సరైన కారణము. అధిక జనసాంద్రత కలిగిన దేశం బంగ్లాదేశ్, జపాన్. జనాభా కూర్పు అనేది ఒక దేశ జనాభా నిర్మాణాన్ని సూచిస్తుంది. జనాభా పిరమిడ్ అంటే ఏంటి? జనాభా యొక్క వయసు, లింగ కూర్పు యొక్క గ్రాఫికల్ ప్రదర్శన. జనాభా పంపిణీ అనే పదం దేనిని సూచిస్తుంది?
ఒక ప్రాంతంలో ప్రజలు విస్తరించిన విధానం. ఇంతటితో 8th క్లాస్ జాగ్రఫీకి సంబంధించిన ముఖ్యాంశాలు సమాప్తం అయిపోయాయి. నెక్స్ట్ వీడియోలో మరొక సబ్జెక్ట్తో మరలా కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు మన ఛానల్ చూస్తూ ఉండండి. ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.